హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు మీకు సజ్జలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించిన ఈ కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ఇడ్లీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇంకా 2 కప్స్ సజ్జలు తీసుకుంటున్నానండి. ఈ కప్తో తీసుకుంటున్నాను నేను. మీరు గ్లాస్తో తీసుకున్నట్టయితే 2 గ్లాసెస్ తీసుకోవచ్చు. 2 కప్స్కు సజ్జలకు గాను 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. ఉద్దిపప్పు మీరు గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకునేటట్లయితే 2 గ్లాసెస్ సజ్జలు, 1 గ్లాస్ ఉద్దిపప్పు కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యం వేసుకుంటున్నానండి, సోనా మసూర బియ్యము. మీరు ఇది ఆప్షనల్, దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. రైస్ అనేది 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, 4 అవర్స్ నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని, మీరు గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ యూస్ చేస్తున్నానండి. చూడండి, ఇలా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో పిండి మనం వేసుకుంటే చాలు, మరీ నీళ్ళగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఓవర్ నైట్ మనం పులియబెట్టుకోవాలి. కన్ఫామ్గా ఒక నైట్ అంతా మనము ఫెర్మెంటేషన్ చేసుకోవాలండి. ఈ పిండిని తర్వాతే యూస్ చేసుకోవాలి. చూడండి, నైట్ అంతా పిండిని పులై పెట్టుకున్న తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా బాగా ఫెర్మెంటేషన్ అవ్వాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము దీంతో ఇడ్లీలు పెట్టుకుందాం. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. నేనైతే పిండికి సోడా అయితే ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసాను, వాటర్ యాడ్ చేయలేదు. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనం చక్కగా ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మనము కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయింది. మనకు ఉడికిందా లేదా అని చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా టచ్ చేసి చూస్తే పిండి అంటకన్నా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే. ఈ టెక్నిక్ అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి చెప్తున్నానండి తెలియని వాళ్ళ కోసము. ఇప్పుడు మనము ఇడ్లీలను అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, ఎంతో టేస్టీగా మనకి హెల్తీ సజ్జల ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ అనేది 100% సాఫ్ట్గా వస్తుందండి అండ్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మామూలు ఇడ్లీలు కాకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ టేస్టీగాను ఉంటుంది. డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా హెల్తీ అండి ఇది. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.